నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఎవరికి వారే మైండ్ గేమ్ ను స్టార్ట్ చేశాయి. అయితే జరిగేవి లోక్సభ ఎన్నికలు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండబోతోందా? బీఆర్ఎస్ ను సైడ్ చేయాలని చూస్తున్నారా? దీనికి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఎవరికి వారు ప్రత్యర్థి, ఎవరికి ఎవరు ప్రత్యర్థి? రాజకీయాలు అంటే ప్రతిదీ మైండ్ గేమ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మైండ్ స్ట్రాటజీని ఎక్కువగా వాడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీని సైడ్ చేసింది కాంగ్రెస్. అసలు బీజేపీ తమకు పోటీ కాదన్న రేంజ్ లో ప్రచారం చేసింది కాంగ్రెస్. ఎక్కువగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. అది అప్పుడు వర్కౌట్ అయింది. అంటే తమకు పోటీ బీఆర్ఎస్ అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీజేపీని కావాలనే ప్రచారం నుంచి సైడ్ చేసింది. అప్పుడు ఆ స్ట్రాటజీ కాంగ్రెస్ బాగా పనికొచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల మధ్య పోటీ ప్రధానంగా ఉంటుంది. పైగా మోడీ మేనియా ఉండనే ఉంది. ఆ మేనియాతోనే గత ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా మైండ్ గేమ్ ను స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ ను సైడ్ చేసి బీజేపీనే తమకు పోటీ అంటుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు తమకు పోటీనే కాదంటూ ప్రచారం నుంచి ఎలిమినేట్ చేస్తోంది. అయితే కాషాయ పార్టీ కూడా ఇదే రూట్ లో వెళ్తోంది. జరగబోయేది లోక్సభ ఎన్నికలు కాబట్టి పోటీ కాంగ్రెస్ తోనే తప్ప బీఆర్ఎస్ తో కాదని ప్రొజెక్ట్ చేస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఏముందని అంటూ కూడా ఇటీవలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీని గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న అంశాన్ని బీజేపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో కూడా మోడీ రాహుల్ మధ్య పోటీ అని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. అయితే గతంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీ కాంగ్రెస్ లు బీఆర్ఎస్ ను లెక్కలోనే లేకుండా చేస్తాయనే ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఏమీ తక్కువ కాదు. బీజేపీ కాంగ్రెస్ స్ట్రాటజీలను ముందే గ్రహించింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కారు పార్టీ 6 గ్యారంటీల పేరుతో వెంటాడుతోంది. అంతేకాకుండా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను బలంగా ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీని. అందుకే గులాబీ దళం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయి. కానీ బీజేపీ ఫోకస్ పెట్టడం లేదు. అంటే బీఆర్ఎస్ కూడా ఓ స్ట్రాటజీ ప్రకారం వెళ్తోంది. ఢిల్లీలో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ఏ ఎంపీ గెలవాలంటుంది బీఆర్ఎస్ పార్టీ. తమ పార్టీ లేకపోతే దేశంలో తెలంగాణ ఉనికి ఉంటుందా అని ఓ ప్రచారం కూడా మొదలుపెట్టింది. కేసీఆర్ కూడా యాక్టివ్ అయ్యారు. ఆయనే పార్టీకి పెద్ద బలం. అదే బలంలో నల్గొండ సభను విజయవంతం చేసుకుంది. ఇప్పుడు అదే జోష్తో హైదరాబాద్ లో సభ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు. పైగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీనే 39 స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాకుండా అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య ఉన్న ఓట్ల తేడా 1.85% మాత్రమే ఉంది. రాష్ట్రంలో మెజార్టీ కార్పొరేషన్లు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరగవచ్చు. కానీ గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో హస్తం కంటే బీఆర్ఎస్ కే 10% ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కార్యకర్తల సంఖ్య కూడా ఎక్కువే. మొత్తంగా చెప్పాలంటే కింది స్థాయి నుంచి కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎదుర్కోవాల్సింది బీఆర్ఎస్ నే, బీజేపీ కూడా కొట్టాల్సింది బీఆర్ఎస్ నే. ఇవి ముందుగానే గ్రహించిన 2 పార్టీలు కూడా ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ ను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీని వాడుతున్నారని అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయానికి ఈ 3 పార్టీల స్ట్రాటజీలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.